ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 రోజెస్ మీడియా. ఒకవైపు టెక్నాలజీ గాఢంగా పెరిగిపోతూ ఉంటే మరోవైపు మూఢనమ్మకాలని ప్రగాఢంగా నమ్మేవారు పెరుగుతూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల కేరళలోని మనప్పురం జిల్లాలో జరిగిన సంఘటే నిదర్శనం. చనిపోయిన వ్యక్తి తిరిగి బతికి వస్తాడన్న మూఢ విశ్వాసంతో కేరళలోని మనప్పురం జిల్లాలో ఓ కుటుంబం శవాన్ని 4 నెలల పాటు ఇంట్లోనే దాచిపెట్టుకుంది. వివరాలకు వెళ్తే జిల్లాకి చెందిన సయ్యద్ 4 నెలల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సయ్యద్ చనిపోయిన విషయం కనీసం బంధువులకు కూడా చెప్పకుండా ఇంట్లోనే దాచిపెట్టుకున్నారు. అతను చనిపోయినప్పటి నుంచి అతను ఎలాగూ బయట తిరిగే అవకాశం లేదు. కానీ తన భార్య, పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రావడం మానేశారు. వారి వింత ప్రవర్తన, మాటల్లో తడబాటు చుట్టుప్రక్కల వారికి అనుమానం కలిగింది. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సయ్యద్ ఇంటికి వచ్చి చూసేసరికి అతని భార్య, పిల్లలు ఓ మంచం పక్కన కూర్చొని ప్రార్థనలు చేస్తూ కనిపించారు. మంచం పైన దుప్పటి పరిచి ఉండటం గమనించి దుప్పటిని తెరిచి చూసేసరికి అందులో అస్థిపంజరం ఉండటం చూసి నిర్ఘాంతపోయారు పోలీసులు. వెంటనే పోలీసులు ఆ అస్థిపంజరాన్ని ఫ్లోరెన్సిక్ ల్యాబ్కి తరలించారు. భార్య, బిడ్డలను అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటికైనా సయ్యద్ తిరిగి వస్తాడన్న ఆశతో శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నామని అతని భార్య పోలీసులకు వివరించారు. దాంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు దర్యాప్తు పూర్తయ్యేదాకా బంధువులు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. ఇదండి విషయం. మనుషులకు ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రయత్నిస్తూ ఉంటే ఆత్మలపై విశ్వాసం పెరుగుతుంది. ఏం చేస్తాం? ఇది ఇవాల్టి న్యూస్.